Ishwarama's resplendent sun. It's the start of a bright new day. Time to rise, time to shine, Lord divine. Time to lead us along life's way. Awake, Lord of Buddha party. Awake, O Lord, over all mankind. Awake, O Lord of compassion, that the world good fortune may find. భాను తేజము కంటే భాసిల్లుచుండును. భాను తేజము కంటే భాసిల్లుచుండును. మంచు తెలుపు కంటే మించి ఉండు. ఆకాశమున కన్నా అతి సూక్ష్మమయ్యుండు. ఆకాశమున కన్నా అతి సూక్ష్మమయ్యుండు. మంచు తెలుపు కంటే మించియుండు. పరమాత్మ లేనిది పరమాణువును లేదు. అంతట నిండి తానంటకుండు. పరమాత్మ లేనిది పరమాత్మ లేనిది పరమాణువును లేదు. అంతట నుండి తానంటకుండు. పరమాత్మ చైతన్యం పరమాత్మ చైతన్యం భవ్య ప్రకాశమై అంతట వెలుగొందు కాంతితోడ. బ్రహ్మలో మీరు మీలోన బ్రహ్మ ఉండే. బ్రహ్మలో మీలోన బ్రహ్మముండే. నీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే. నీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే. ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరతు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. Shining more than the brilliant sun, more white than that of eyes, subtler than the space, divine God is spread everywhere. There's nothing in this world where God doesn't exist. Though he is present all over, he is untouched by any. God is all awareness and is self-effulgent. We are in Brahman, Brahman is within us. There is no difference whatsoever between the individual and the Brahman. More than this, what is to be conveyed to the pious members
of this assembly. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. నారాయణుడైనను నరావతారము దాల్చినప్పుడు తన నిబంధనను తాను ఆచరించక తప్పదు. When Narayana takes the human form, he must follow his own regulation. విశ్వనాటక రంగమునకు తాను సూత్రధారి అయి ఉండినప్పటికీ కానీ అతను కూడాను ఒక పాత్రధారుడే అనేటువంటి సత్యాన్ని మీరు మరువకూడదు. Though he is the director of this cosmic drama, he has assumed himself a role and therefore he has to enact it. తన పాత్రోచితమైనటువంటి యొక్క కర్మను తాను ఆచరించకుండినా లేక పాత్రోచితమైనటువంటి యొక్క ప్రవర్తనలు మితమైన అతి అయిన శుచి తప్పిన మతి తప్పిన ఈ కళనికి చాలా కళంకం ఏర్పడుతుంది. He has to act according to the role that he has taken upon himself and conduct. It should not be more or even less. It should be quite appropriate to the role. దివ్యత్వమైనప్పటికీ మానవాకారమును ధరించినప్పుడు మానవతా ప్రవర్తన యందు ఆదర్శమైనటువంటి సూత్రములను ఆదర్శమైనటువంటి యొక్క ప్రవర్తనను అందించవలసి వస్తుంది. Being God himself, when he takes upon the human body, he has to set an example and set an ideal to the humanity. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నారాయణుని అన్వేషించి తమ దేశమును చల్లార్చుకోవాలని అనేక ప్రయత్నములు సలిపారు. Persons like Hiranyaksha, Hiranyakashipu had all hatred towards God and made attempts. పంచభూతములు యందు కూడాను శోధించి సాధించి దివ్యత్వమైనటువంటిది దైవత్వము లేడని విశ్వసిస్తూ వచ్చారు. They have experimented, investigated all the 5 elements and denied the presence of God. కానీ కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క సమయ సందర్భానుసారంగా ఆ పాత్రానుగుణ్యంగా తమ యొక్క తత్వమునకు తాము లోబడవలసి వచ్చింది. Basing on the passage of the time and the destiny appropriate to the situation and circumstances, he takes a particular role. కాలము సమీపించినప్పుడు కాలగర్భుడు కాలస్వరూపుడు భీకరాకారమును ధరించి చీల్చి చెండాడాడు హిరణ్యకశిపుని. He being the time, the one who transcends time, he has taken upon this role and killed Hiranyakashipu finally. కృష్ణుడు అవతారమెత్తినప్పుడు తాను కూడాను తమ పాత్రోచితంగా అనుసరించవలసి వస్తుంది, నియమాలను తాను నడుచుకోవలసి వస్తుంది. When Krishna incarnated, he has to act according to his role and follow his regulations. శిశుపాలుడు అనేక విధములైనటువంటి దూషణలు చేసినప్పటికీ తిరస్కార పురస్కారమును ఏమాత్రం కూడాను తాను గ్రహించక సమయమునకై వేచి ఉండి ఆ సమయము రాగానే అతనిని అంత్యము గావించాడు. Though Sisupala accused and criticized Lord, he was not mindful of any, but he was waiting for the right time. కృష్ణుడు భయపడి జరాసంధునకు దాగుకొని ఎక్కడో పరిగెత్తిపోతున్నాడని భాగవతం బోధిస్తుంది. Bhagavata teaches that Krishna was fear-stricken of Jarasandha, ran away. సర్వజ్ఞమైనటువంటి సర్వత్వమైనటువంటి సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వము ఎక్కడ పారిపోవటం, Omniscient, omnipotent ఎక్కడ Lord. దాచుకోవటం, Where does he go? How can he hide? ఇది కేవలం ఒక భ్రమ. It's only illusion. కానీ భగవంతుని యొక్క తత్వము ఏనాడు విశ్వసింతురో, ఏనాడు దానిని ఆశింతురో, ఏనాడు దానిని రమింతురో ఆనాడు అది ప్రత్యక్షమవుతుంటుంది. The day when you understand the divinity with all full faith and expect it, it will manifest in front of you. కానీ
ఈ పాత్రోచితంగా భగవంతుడు కూడాను తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ రావాలి. God also should start discharging his own duty. సమయం ఆసన్నము కాగానే శిశుపాలుని కంఠము తీసివేశాడు. At the right time, he has beheaded Shishupala. నిండు సభలో ద్రౌపదిని దుర్మార్గులు దుష్టులైనటువంటి దుర్యోధన దుశ్శాసనాదులు అనేక విధముల పరాభవంగా జల్పినప్పటికీ, Though Duryodhana Dusyasana humiliated Draupadi in the open court, భగవంతుడైన కృష్ణుడు శాంతమును వహించి ఇతని ప్రాణము కేవలం భీముని ద్వారా పోవలసినదే కానీ నేను చర్య తీసుకోకూడదు, ఇది నా పాత్ర యొక్క దీనికి అనుచితమైనటువంటిదని విశ్వసించి తన పాత్రానుగుణ్యంగా తన నాటకము తాను ఆడుతూ వచ్చాడు. Krishna was calm and he was at peace because his life is in the hands of Bhima. He has to be killed by Bhima according to his own divine plan. కృష్ణుడు జీవించినటువంటి సమాజం నందే ఆ సమాజం యొక్క దుష్టులు దుర్మార్గులు తిట్టరాని తిట్లు పెట్టరాని బాధలు పెట్టారు. During the lifetime of Krishna, the wicked people has put to him all kinds of suffering and accused him. కానీ భగవంతునికి ఆగ్రహము అనుగ్రహము రెండూ లేవు. But God has neither grace nor anger. ఇది కేవలము ఆ యొక్క దుష్టులు దుర్మార్గులు భక్తులు ఈ యొక్క శక్తులు వీరి వీరి స్వభావముల యొక్క సంపత్తియే వీరికి ఫలితములు అందిస్తూ వస్తూ ఉంటాయి. The wicked people or the devotees or their faculties are powers they acquire basing on their own attempts. ప్రాప్తానుగుణ్యంగా లభించేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అర్హత. They get deservedness from the worldly point of view. దీనిని ప్రభావము అంటారు. It is called effect. కనుకనే ప్రాప్తానుసారంగా లభించేటువంటిది ఇది కేవలము తాత్కాలికమైనటువంటిది. That's what you get is momentary. కానీ ఈ ప్రభావాన్ని తాము ఆధారం చేసుకుని స్వభావాన్ని మర్చిపోయి మానవుడు తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి పూనుకుంటాడు. He is carried away by all his influences and forgetting his own true nature and is along the wrong direction. ప్రాప్తానుసారం లభించేటువంటిది ప్రభావము, పురుషార్థము చే లభించేటువంటిది స్వభావము. That's what you get in the world is the influence and the effects, but your innate quality is your స్వభావము nature. శాశ్వతము, ప్రభావము క్షణభంగురము. These influences are temporary, momentary, but nature is permanent. అయితే ఒక దర్శకుడు కానీ ఒక కళాకారుడు కానీ ఒక వేషమును ధరించినప్పుడు ఆ వేషములకు సంబంధించినటువంటి యొక్క సిలబస్ అంతా కూడాను అనగా కథనంతా కూడాను పూర్తి చదువుతాడు. Director or an artist, when he takes upon himself a role, he must go through the కానీ story. తన యొక్క పాత్రను ఆ యొక్క సీన్స్ ప్రకారమే తాను యాక్ట్ చేయవలసి వస్తుంది. కానీ నేను నేర్చుకున్నానని కానీ అన్ని ఇది అంతా కూడాను ఒకే సీన్ లో ఉచ్చరించడానికి వీలు కాదు. As he has taken a part there in the drama, though he is fully aware of the entire story, he can't act as he likes. ఒక్కొక్క సీను తర్వాత ఒక్కొక్క సీన్ లో తాను ప్రవేశించి తన యొక్క పాత్రానుగుణ్యంగా తాను నాట్యం చేయాలి, పాత్రానుగుణ్యంగా తాను యాక్ట్ చేయాలి. Scene after scene, he should appear on the dais, sing and talk, act. కనుకనే భగవంతుడు కూడాను ఈ నాటకం నందు తాను కూడాను ఒక పాత్రధారియే కనుక సమయోచితంగా పాత్రానుగుణ్యంగా తాను కొన్ని సందర్భంలో నియమాన్ని పాటించవలసి వస్తుంది. As God also has taken a role in this cosmic drama, he should act according to the role expected అయితే of him. భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని Basing on the culture of Bharat, భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను త్యాగమునకే పట్టం కడుతూ వచ్చారు. the ancients have revered the sacrifice. ధర్మమునే అందలమెక్కించారు. It's only righteousness that's considered greatest. న్యాయమునకు కంకణం కట్టారు. They are determined to establish justice. సత్యాన్ని స్వాగతం చేశారు. It's the truth that's made important. ఈ విధమైనటువంటి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క సంస్కృతిని ఈనాటి ఆధునిక యుగం వారు విస్మరించారు. The ancient culture is forgotten by the modern society. కేవలము
తన భౌతికమైనటువంటి జీవితమే ప్రధానమని ప్రమాణమని విశ్వసించి అనేక విధములైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి జీవితానికి లౌకికమైన జీవితానికి తాను అంకితమైపోతున్నాడు. He goes by this temporary ephemeral world. He takes it as the real and the standard, forgetting his own nature. ఈనాటి ప్రపంచము, ఈనాటి మానవులు ఏనాడు కూడాను కని ఎరుగనటువంటి యొక్క దురవస్థలకు గురి అయిపోయి దుర్భావములకు కారణమై దుశ్చర్యలో ప్రవేశిస్తున్నారు. Today in this world, you find the people entertaining the wicked ideas, indulging in the wicked actions not heard before. ప్రతి మానవుని యందు కూడాను అర్థ దృష్టి, అధికార దృష్టి, ఈ రెండు కూడాను ఏనాడు కూడాను ఎరుగనటువంటి రీతిగా మితిమీరిపోతున్నది. Man today is after wealth and position. అయితే అర్థము ఉండాలి. However, money is needed. ధనము లేకపోతే క్షణమైన ఈ యొక్క భౌతిక జీవితమును గడపలేము. Without money, you cannot live in this world. అయితే ఇది కూడాను మితిమీరి పోరాదు. However, it should not be in excess. ప్రపంచమును సస్యశ్యామలం గావించేటువంటి యొక్క సముద్రం కూడాను తన హద్దులను మీరినప్పుడు చాలా ప్రమాదం సంభవిస్తుంది. The sea that is responsible for all the greenery will also abide by its own limits. దేహమును కాపాడేటువంటి అన్నమైన కూడాను మితముగా భుజించినప్పుడే ఇతనికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది. If you partake food in a limited sense, you will have all the strength. అమితంగా భుజించినప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి విషముగా మారిపోతుంది. But if you eat in excess, it becomes poison. అన్నమే తృప్తిని అందిస్తుంది, అన్నమే ఆలాహలంగా మారిపోతుంది. The very same food gives you satisfaction, or it may turn తద్వారా poison. అనేక విధమైనటువంటి యొక్క రోగములకు గురి అవుతున్నాడు మానవుడు. Therefore man falls sick. కనుక అన్నము అవసరమే, కానీ మితమైనటువంటి ఆహారము తన మతిని కాపాడుతుంది. Food is needed. However, it should be అదే limited. విధంగానే ధనము అనేటువంటి ఒక ఆశ కూడాను ఒక పరిమితంలో ఉంటుండాలి. Similarly, in respect of wealth, there should be a limit. ఇది పరిమితము మీరినప్పుడు ప్రమాదం సంభవిస్తుంది. If it is limitless, you'll face a danger. గౌరవ మర్యాదను కూడాను కోల్పోవు చేస్తుంది. You'll lose all your courtesy and respect. అయితే మానవులకు ఈ ధనముల వల్ల మదమెక్కి తద్వారా మంచి చెడ్డలనేటువంటి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి Because of wealth, he becomes arrogant and loses the sense of discretion between good and bad. అపర దుర్యోధనుడిగా మారుతున్నాడే కానీ అపర కర్ణుడిగా మారటం లేదు. He becomes the prototype of Duryodhana, not Karna. సంపద పెరిగినప్పుడు దానికి తగినటువంటి త్యాగం కూడాను పెరగాలి. When you have more of wealth, you should have more ఐశ్వర్యం sacrifice. పెరిగినప్పుడు ఔదార్యం కూడాను పెరగాలి. When the wealth is more and more, you should also have that broad-mindedness. కానీ ఈనాడు ఐశ్వర్యం పెరుగుతున్నది కానీ ఔదార్యం పెరగటం లేదు. Today, the wealth is increasing, but not the spirit of sacrifice. సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత ధనము ఉన్న ఏమి ఫలము. The one who cannot be happy, what is the use if he has all the wealth? నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా. Though there is continuous flow of water, it is the dog that licks water. ప్రీతి కలుగబోదు పిసిని ఒట్టు. A greedy person will never be satisfied. ఈ విధంగానే ఈనాటి మానవులకు ధనము అధికమై కొలది లోభత్వం కూడాను అధికమవుతూ వస్తుంటుండాలి. Today, mankind, as they have more and more of money, they are more ఈ miserly. లోభత్వము చేతనే మానవుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క తత్వాన్ని విస్మరిస్తున్నాడు. Because of excess of greedy temperament, he has forgotten his original nature. కేవలము ధర్మమైనటువంటి మార్గంలో ఆదరణ చేసినప్పుడు సంపాదించినటువంటి ధనమే మనకు సుఖమును అందించలేనప్పుడు అధర్మముతో సంపాదించినటువంటి ధనము మనకు సుఖమును ఏ రీతిగా అందిస్తుంది? When the money earned by righteous way, if it cannot give you happiness, how do you expect to be happy? The money earned by wrongful ways.
కనుక ధనం అనేటువంటిది ఏమాత్రం కూడా మనకు అధికంగా ఉన్నప్పుడు సుఖశాంతులను మనకు అందించలేదు. Excess of money will never confer peace and happiness. ఒకవేళ అధికముగా ఉండినప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కర్మల్లో ప్రవేశించి తద్వారా దీనిని త్యాగము గావించు, అది నీకు యోగము అందిస్తుంది. When you have more money at the beginning itself, involve yourself in service activities. ఇంకా రెండవది అధికార తృష్ణ. The second, authority, love for authority. పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను అధికారి కావాలని ఆశిస్తున్నాడు. Right from the village to the town, everyone wants power. అధికారానికి కొన్ని పరిమితులు ఉంటున్నాయి. Even man of power has కొన్ని certain నియమములు limits, ఉంటున్నాయి. has got certain values. విద్యా బలము, బుద్ధి బలము, కీర్తి బలము, శీల బలము, ఔదార్య బలము, ఈ 5 బలములు ఉండినటువంటి వాడే అధికారికి అర్హుడు. Who is the one who deserves this power or authority? The one, the strength of education, the strength of intellect, the strength of reputation, and the strength of character, and sacrifice. కనుకనే ఈనాడు అధికారం అంటే ఏమిటి అనేటువంటి అర్థం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు. Man is conducting himself without knowing the meaning of position. కేవలం పల్లె పంచాయతీ మొదలుకొని రాజ్యాధిపతిగా కూడాను చేయాలనేటువంటి ఆశను పొందుతున్నాడు మానవుడు. Man wants to be the leader at the panchayat level, and he wants to occupy the topmost position. ఈ నిమిత్తమై తాను చేయరానటువంటి కార్యాలు చేస్తున్నాడు. For position, he does all such things not expected of him. నడవరానటువంటి యొక్క మార్గాన్ని నడుస్తున్నాడు. He is treading along the path which is not proper. నీతి నిజాయితీలను కోల్పోతున్నాడు. He has lost all the morality. సోదరుల వల్లే జీవించుతున్నటువంటి పల్లె ప్రజల యొక్క దీనిని కూడాను చీల్చి అనేక రకములుగా కూడాను దుర్మార్గానికి గురి చేస్తున్నారు. He also entertains conflicts among the villagers and indulges in అనాచారములు, హత్యలు కూడాను గావింపజేస్తున్నారు. He is also doing all sorts of things which are against. అన్నదమ్ముల యొక్క ప్రేమను కూడాను కాల్చివేస్తున్నారు. They are also burning the love among the brothers. ఈ అధికార నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి చెడు మార్గంలో ప్రవేశించి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. Because for thirst for power, he indulges in all such wicked actions. ఇది చాలా ప్రమాదమైనటువంటిది. It's highly dangerous. అధికారం అందవలసినటువంటి వారికి అదే తనను వరించి వస్తుంది. If you are bound to get it, the power will be after you. అయితే మానవుని ప్రయత్నము తగినటువంటి యొక్క అవధరులతో చేత తాను ప్రయత్నించాలి. However, he has to make effort under certain limits. నశ్యేయో నియమం వినా, పరిమితమే లేకపోతే ఇది శ్రేయస్సే కాదు. When there are no limits, it cannot be a progress. కనుక మనము ఒక పరిమితములో మనం జీవించడానికి ప్రయత్నించాలి. We should live under certain limitations. ఈ రెండు కూడాను ఈనాడు మితిమీరిపోయినటువంటిది. These two factors are more and more today. ఏ అవతారం నందు కానీ, ఏ యుగం నందు కానీ ఈ రెండు యొక్క ఆశలు కూడాను ఇంత మితిమీరిపోలేదు. In no age, in no times of any avatar, these two have been so rampant as now. తద్వారానే దేశం అనేటువంటిది కూడాను చాలా అశాంతులకు, అభద్రతకు గురి అవుతుండాలి. For that reason, the country is full of insecurity and restlessness. భగవత్ తత్వం అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to recognize the nature of కనుక divinity. భగవంతుడు కూడాను పాత్రధారి అయి ఉండి కూడాను ఈ యొక్క పాత్రలు చేసేటువంటి యొక్క ప్రవర్తనలకు కొంత కాలమును అందిస్తుంటాడు. Though God also has a role, he'll be waiting for time. చెట్టులో పుట్టినటువంటి కాయన కూడాను ఫలం కావాలంటే కొంత కాలాన్ని తీసుకుంటుంది. For the fruits to ripen, it takes some time. ఆ యొక్క కాలంలో ఇది పరిపక్వమైనప్పుడు ఆ చెట్టును వీడి కింద పడుతుంది ఈ ఫలం. The moment the fruit ripens, it drops down. అదే విధముగానే మనము మన కాలం సమీపించినప్పుడు మంచైనా చెడ్డైనా కూడాను రెండు విధమైనటువంటి ఫలితాన్ని కూడా మనము అందుకోవడానికి సిద్ధంగా ఉంటుండాలి. When the time approaches, we should be prepared to face the consequences, either good or bad. మన యొక్క చర్యల వల్లనే మనకు చెడ్డలు ఏర్పడుతుండాయి. Our actions are మన యొక్క responsible. చర్యల వల్లనే మనకు మంచి చేకూరుతుండాలి. You get all good because of our దీనిని actions. పురస్కరించుకొని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. Basing on this, it said that mind that's responsible for bondage కనుక మన and మనసును liberation. పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. So we should see that mind is along the sacred పరోపకార path. సంబంధమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We should entertain the ways of service. సమాజ క్షేమాన్ని కోరేటువంటి మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. We should dwell along the path wishing the welfare of the world. అప్పుడే ఈ మనసు యొక్క పవిత్రత కూడాను సార్థకమవుతుంది. Then only sacredness of the mind is redeemed. కనుక
ఈనాటి మానవులు ఎందు కానీ ఈనాటి దేశమునందు కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణం ఏమిటి? మన యొక్క భావము లేక దీనికి కారణం. What is responsible for all sorts of agitations, conflicts in human మనకు beings ఎవరు and చెడుకు country? తలపెట్టారని పరులను నిందించడం కానీ, Either criticizing others or accusing them, మనకు ఎవరో హాని చేశారని చెప్పని వారిని కొంతవరకు శిక్షించడానికి ప్రయత్నించడం కానీ, because of the fact someone harmed you that మనం you should punish him. ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. You should never act that way. ఆ శిక్షించేది వేరొక వ్యక్తి కాదు, The one who punishes is not a separate one. అతను కేవలం నిమిత్త మాత్రుడే. He's just an instrument. నీ దుష్టబుద్ధియే నిన్ను శిక్షిస్తుండాలి. It's only your wicked temperament punishes you. నీకు మంచిని చేకూర్చినటువంటి ఏదో ఒక వ్యక్తి కాదు, All that good you have is not through an అతను కూడా individual. నిమిత్త మాత్రుడే. He's also an instrument. నీవు చేసినటువంటి సత్కర్మల యొక్క ఫలితమే నీకు మంచిని చేకూరుస్తుండాలి. The consequence of good actions give you all the good. కనుక మంచి కానీ చెడ్డ కానీ మన ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నదే కానీ కేవలము దైవానుగ్రహము దైవాగ్రహము అనేటువంటి దాన్ని మనం ఏమాత్రం కూడా చింతించకూడదు. Good and bad depend on our own behavior, but we should not go on saying God's భగవంతుడు grace. ఒక పోస్ట్ మ్యాన్ వంటి వాడు. God is like a postman. ఈ పోస్ట్ మ్యాన్ ఒక ఇంటిలో ఒకరికి ఒక జాబునిస్తాడు, This postman hands over a letter. మరొక ఇంటిలో ఇంకొక జాబునిస్తాడు. He hands over another letter. మొదలు జాబు ఇచ్చినటువంటి ఇంటి వారు గొల్లును ఏడుస్తారు. Those recipients of the letter in the first instance, they cry. రెండవ ఇంటిలో ఇచ్చినటువంటి జాబు వారు పక్కున నవ్వుతారు. The receiver at another home, they smile. వారు నవ్వడానికి వీరు ఏడ్చడానికి కేవలం పోస్ట్ మ్యాన్ కర్త For their smiles or tears, is the postman కాదు. responsible? వారికి వచ్చినటువంటి జాబుల యొక్క ఇదే కారణం. Only the contents of the letter are responsible. కనుకనే మంచి చెడ్డలనేటువంటిది భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరు ఏమి చేసినప్పటికీ వారికి దాన్ని అందిస్తున్నాడు. ఏడ్చేది నవ్వేది మీ యొక్క ప్రవర్తన యొక్క ఫలితమే కానీ ఇతను కేవలము ఒక సాక్షిభూతుడు. God is an eternal witness giving you good and bad, basing on your behavior. ఈనాటి యొక్క మానవత్వంలో మితిమీరినటువంటి అహంకారం పెరిగిపోయింది. Today in mankind, there is more and more of ego. ఇంకా ఆడంబరమా చెప్పనక్కర్లేదు. The pomp and show we need not mention. ఈ విధమైనటువంటి జీవితంలో మానవత్వానికి ఏమాత్రమైన కూడాను కొన్ని శాంతి భద్రతలు ఏర్పడతాయా? Do you expect peace and security in such a life? భగవంతుని అనుగ్రహం కూడాను ఇతని పైన ప్రవహిస్తుందా? Do you expect God's grace? ప్రవహించదు. God's grace shall never flow. ఎంత ధనమున్నా, ఎంత విద్య ఉండినా, ఎంత పదవి ఉండినా, ఎన్ని విధమైనటువంటి ఇది ఉండినప్పటికీ అహంకారం అనేటువంటిది ఉండినప్పుడు ఇవి ఏమాత్రం కూడా తమకు దైవానుగ్రహం దక్కదు. You may have lot of wealth, education and position. So long there is ego, you'll never receive God's grace. ప్రవాహము పల్లమునకే పోరుతుంది కానీ మిట్టను ఎక్కదు. Water flows downward, but never upward. ఎవడు విధేయతతో ఉంటుంటాడో వాడి వైపునే దైవానుగ్రహం ప్రవహిస్తుంది. The one with obedience and humility, he will receive God's ఈ grace. అహంకార ఆడంబరమైనటువంటిది కేవలం మిట్ట వంటిది. The one of ego and ఎంత pomp. ప్రయత్నం చేసినప్పటికీ ఆ మిట్టను ఎక్కదు ఈ యొక్క ప్రవాహం. In spite of all attempts, he shall never receive. కనుకనే అహంకారమే ఈ మిట్ట, So this ego is the mountain. విధేయతే ఈ పల్లము. This obedience ఈ and ప్రవాహమే humility అనుగ్రహం flow. అనేటువంటి ప్రవాహము. What sort of a flow it is? కనుక భగవానుగ్రహం పొందాలనుకున్నప్పుడు మనం విధేయతులుగా ఉండాలి. To have God's grace, we should have all humility. పెద్దలను గౌరవించాలి. We should respect elders. ఉన్నదానితో తృప్తి పొందాలి. We should satisfy with our lot. అందరి ఎందుకు కూడా విశ్వాసమును పెంచుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి. We should make an effort to have faith in ఎవరిని everyone. మనం ద్వేషించకూడదు. We should not hate నీవు anyone. ఇతరులు ద్వేషించినప్పుడు ఇతరులు నిన్ను ప్రేమిస్తారా? ఇది కళ్ళ. When you hate anybody, do you think that others will love you? No. నిన్ను అందరూ ప్రేమించాలని ఆశించినప్పుడు నీవు అందరినీ మొదలు ప్రేమించు. When you want to be loved by all, you love everyone. అది యద్భావం తద్భవతి అన్నారు. As is the feeling, so it happens. కనుకనే మన మంచి చెడ్డలకంతా కూడాను మన యొక్క సంకల్పములు, మన ప్రవర్తనలే దీనికి మూల కారణము. Therefore, the good and bad depend upon our behavior. and దైవం thoughts. కూడాను సమయస్ఫూర్తిగా తమ యొక్క పాత్రానుగుణ్యంగా కొన్ని రకములైనటువంటి యొక్క శిక్షణలు కూడా అందించడానికి ప్రయత్నిస్తాడు. God also gives a sort of a training, depending upon the circumstances and appropriate time. భారతదేశం యొక్క చరిత్రను మీరు ఒక్కతూరి పరిశీలించినప్పుడు When you go through the history of Bharat, చక్కగా భారతీయులు ఎన్ని విధమైనటువంటి యొక్క శాంతి స్వభావాలు అనేటువంటిది మీకు తెలుస్తుంది. you will understand the peace ఏ explained. చరిత్రను చూసినప్పటికీ మనం భారత చరిత్రను ఇతరులు మనపై దండెత్తి వచ్చిన తరువాత వీరు దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ భారతీయులు ఎప్పుడూ తమంతకు తాము ఇతరులపైన దండెత్తి పోలేదు.
When you go through the history, you will understand Bharat passed through repeated foreign invasions. మీ చరిత్రను రెండుకి చక్కగా విచారించండి. You go through it carefully. వారు మన కాలు త్రొక్కిన తర్వాతనే మనం వారిపైన ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాం. Because they wanted to invade and conquer. భారతీయులకు అన్యాయము, అక్రమము, అనాచారం అనేటువంటిది ఏనాడు ఎరుగురు ప్రాచీనులు. The ancient ones never knew any kind of injustice or wrong action. త్యాగము, సత్యము, దివ్యమైనటువంటి యొక్క సహనమే వారి యొక్క స్వభావములుగా ఉండేటువంటిది. Their nature is the one of కానీ sacrifice. ఈనాటి పదవుల నిమిత్తమై అనేక రకమైనటువంటి యొక్క ఈ నీతి నిజాయితీని కూడా కోల్పోతున్నారు. Because of hunger, thirst for position, he is forgetting all the integrity, morality. భావించి చాటించినటువంటి యొక్క రష్యా దేశము. The Russia is magnificent at one time. దీనికి విప్లవకారుడైనటువంటి నాయకుడు లెనిన్. Lenin was mainly ఈ responsible లెనిన్ for అనేటువంటి వాడు revolution. తాను ఈ రాజ్యమును పొందాలనే ఉద్దేశంతో కేట్రిన్స్ అనేటువంటి వాడిని, తన మిత్రుడైనటువంటి వాడిని చంపి రాజ్యానికి ప్రవేశించాడు. Lenin, in order to capture the entire kingdom of Russia, he killed his own friend. ఇంకా ఈ రష్యా విషయం లోపల In respect of Russia, అనేక విధములుగా కూడాను రాజ్యాన్ని పట్టం కట్టుకోవాలనే ఉద్దేశంతో తూర్పు జర్మనీ, రష్యా అనగా కమ్యూనిస్ట్ లీడర్ కానీ, రిమోనియా అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ లీడర్ కానీ, వీరు ఇరువురు కూడాను కేవలం భోగములో మునిగి ఇది మన యొక్క జీవితం అని భావించి ప్రజల యొక్క సుక్షేమాన్ని విస్మరించి తమ యొక్క ఆనందమనే తాను గడుపుతున్న చేత ప్రజా యొక్క దీనికి క్రోధులకు గురి అయిపోయి, ద్వేషములకు గురి అయిపోయి కట్టగట్టి ప్రజలే వారిని అంతం చేశారు. the Soviet Russia or the East Germany, they wanted to capture power and get into the position of authority. They were not mindful of the progress, welfare of the people, and therefore people ended their lives ultimately. ఇంకా భారతదేశమునందు అనేక విధములుగా దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చినటువంటి తురస్కులు And there are Muslims who wanted to rob Bharat. ఈ సింహాసన నిమిత్తమై సోదరులను, తండ్రులను కూడా చంపి లేక చెరసాల యందు ఉంచి సింహాసనం ఎక్కుతూ వచ్చారు. In order to get onto the throne, they killed their fathers and ఈ brothers. పదవులలో ఇన్ని విధమైనటువంటి దురాశ అనేటువంటిది ఇన్ని పెడవార్పులను పట్టి కేవలము మానవుని దానవునిగా మారుస్తూ ఉంటున్నారు. It's only love for position that makes man a demon. ఒక్క చరిత్రను భారతీయులు చక్కగా విచారించాలి. You just inquire clearly the history. తనకు లభ్యమైనటువంటి రాజ్యమును కూడాను తిరస్కరించి Just saying no to the kingdom, పితృవాక్య పరిపాలన నిమిత్తమై only to uphold the command of father. 14 సంవత్సరంలో అరణ్యవాసం చేశాడు రాముడు. Rama spent 14 years in exile. పదవులకై ఆశపడలేదు. He never wanted position. తన ధర్మమును తాను ఆశిస్తూ వచ్చాడు. He followed dharma. పితృవాక్యను పరిపాలన చేస్తూ వచ్చాడు. He followed father's command. చేతికి అందినటువంటి రాజ్యాన్ని కూడా త్యాగం చేసుకున్నాడు. He sacrificed his own kingdom. ఈ 14 సంవత్సరంలో అరణ్యంలో ఉండినప్పుడు When he is there in the forest for 14 years, ఒకనాడు రామలక్ష్మణులు ఇరువురు కూడాను ఒక వృక్షం కింద చల్లని ఛాయలో ఆనందంగా ఉంటున్నారు. Rama Lakshmana stayed under the shade of the same tree and అలాంటి spent the సందర్భం time. లోపల గుర్రముల యొక్క సకిలింపులు, ఏనుగుల యొక్క అరుపులు, సైన్యం యొక్క నడకలు వినిపించాయి. At that time they heard the sounds, the noise of the steps, advancing steps of the horses Lakshmana. and elephants. ఏది ఈ శబ్దం? అడవులు ఏనుగులు ఉండవచ్చును, కానీ గుర్రములు ఉంటాయా? Rama కనుక said, ఏదో ఇది ఒక విచిత్రంగా ఉంటుండాలి, నీవు దీన్ని విచారించమని చూడమని చెప్పాడు రాముడు. Rama said, Lakshmana, it's quite possible to have elephants in the forest, not horses. What is the sound that we listen now? Find లక్ష్మణుడు out. చెట్టెక్కి చూచాడు. Lakshmana climbed up the tree and watched. పెద్ద సైన్యంతో వస్తుంటుండాలి, ధూళి అంతా ఎగిరిపోతుంటుండాలి, ఏ విధమైనటువంటి యొక్క ఇది కూడా గుర్తించడానికి వీలు లేనట్టుగా ఉంటుండాలి. He saw a huge army battalion with the dust torn కానీ behind. అశ్వవృక్షము, అశ్వత్థ వృక్షం అనేటువంటి యొక్క పతాకం మాత్రం కనిపిస్తూ ఉంటుండాలి. But they could only see the flag. దాని ఆ యొక్క పతాకమును గుర్తించి భరతుడు అని గుర్తించాడు. Watching the flag over there, he could decide it was Bharata coming. అన్నా అమ్ములు సిద్ధం చేసుకో అన్నాడు. Brother, be ready with all bow. ఎందుకు అన్నాడు రాముడు. Rama said, why? అరణ్యంలో కూడాను మనం జీవించకూడదు అనేటువంటి ఉద్దేశం చేత, ఆ తల్లి యొక్క బోధన చేత ఈ భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు అన్నాడు. Bharata doesn't want us to live in this forest
Because the teaching of his mother, he is coming here to invade us. చిరునవ్వులు నవ్వుతూ రాముడు చెప్పాడు, లక్ష్మణ, భరతుడు అలాంటి దీనికి పాల్పడేటువంటి వాడు కాదు. Smilingly, Rama said, Lakshmana, Bharata would not resort to that. అయోధ్యను వదిలినప్పుడు అతను అయోధ్యలో లేకపోవటం చేత తిరిగి అయోధ్యకు వచ్చి మనల్ని చూడాలని వస్తున్నాడు అన్నాడు రాముడు. As he didn't find us there in Ayodhya when he stepped in there, he is now coming to visit us. మనల్ని చూడడానికి వచ్చేటువంటి భరతుడు సైన్యంతో ఎందుకు రావాలి? Bharata, who is coming here to visit us, why should he have that army battalion behind అనగా him? ప్రజల యొక్క ఆందోళనను చల్లార్చే నిమిత్తమై ప్రజలను కూడా తీసుకుని వస్తున్నాడు మీ దర్శన నిమిత్తమై. He is bringing the associate subjects also to pacify their restlessness. లక్ష్మణ, ఈక్షాకుల వంశము లోపల జన్మించినటువంటి రాజకుమారులు సింహాసనం నిమిత్తమై రాజ్యం నిమిత్తమై రక్తపాతం చేసేటువంటి వారు కాదు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. Rama said, Lakshmana, you could not understand the basic truth that in Ikshvaku clan there will be no blood shed for రక్తపాతంతో position. రాజ్యాన్ని అనుభవించేటువంటి వాడు ఇది సరైనటువంటి రాజు కాదు. He is not a proper king if he just attains position by bloodshed. కనుక ఈక్షాకుల వంశంలో అలాంటి వారే జన్మించడానికి వీలు లేదు. Such people would never be born in this clan of న్యాయంగా, Ikshvaku. ధర్మంగా, ప్రజాసమ్మతంగా మనం పాలించటము ఈక్షాకుల వంశం యొక్క ధర్మము. Therefore, the dharma of Ikshvaku clan is to rule, administer righteously and with all the justice. కనుక సేవయందు ఉత్తీర్ణుడైనటువంటి వాడే The one who is successful in service, రాజ్యపాలనకు అధికారుడవుతాడు. he has got the authority సేవకుడు deserved. కాక నాయకుడు కాలేడు. Without being the one of service, he can't be a కింకరుడు leader. కాక శంకరుడు కాలేడు Without being Kinkara, he cannot be అని Shankara. చల్లార్చాడు లక్ష్మణుని యొక్క క్రోధాన్ని. The anger of Lakshmana was ఇంతలో pacified. భరతుడు పరిగెత్తుకుని వచ్చి అన్నా అన్నా అని శోకిస్తూ పాదముల పైన పడ్డాడు. In the meantime, Bharata came crying and fell ఈ at the సత్యాన్ని feet. గుర్తించినటువంటి లక్ష్మణుడు క్షమాపణ కోరుతూ వచ్చాడు. Lakshmana understood the truth and then he sought కనుక pardon. ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము సింహాసనాల నిమిత్తమై రాజ్యాధిపత్య నిమిత్తమై ఎలాంటి అల్లకల్లోలములకు కానీ ఒక అక్రమ మార్గములకు కానీ పాల్పడినటువంటి వారు కాదు. Since ancient times, people never resorted to agitation, the conflict and mass killing for authority సత్య and position. ధర్మములకే వారు పాటుపడుతూ వచ్చారు. They were struggling for everyone. సత్యం వద ధర్మం చెర. Tell the truth, conduct righteously. ధర్మమును ఆచరించడము, సత్యమును ఉచ్చరించడము, ఇవి Yes. రెండే ప్రాచీన భారతీయులకు సరి అయినటువంటి ప్రమాణములు, అవి సరి అయినటువంటి నేత్రములు. You have to speak truth and you have to act righteously. They are the two eyes of కానీ every ఈ human. ఆధునిక యుగం లోపల ఈనాడు సత్యం వధ, But in the modern age, truth is killed. ధర్మం చెర, జర్చాల్లో వేసి పెట్టారు ధర్మాన్ని. Dharma is under arrest now. సత్యాన్ని కిల్ చేశారు. Truth is killed. అసత్యమే ఈనాడు ప్రమాణము, Falsehood is standard. అధర్మమే ఈనాడు మానవుని యొక్క కర్తవ్యము. Unrighteous path is the duty of modern ఈ man. విధమైనటువంటి ప్రవర్తన చేతనే భారతదేశము ఇన్ని విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తుండాలి. Because of such behavior, Bharat is restless now. కనుక ప్రాచీన సంస్కృతి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును కూడాను ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను దానిని పోషించడానికి ప్రయత్నించాలి. Every individual must make an effort to uphold truth and righteousness. ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం ఇది. That is the duty of every Bharatiya. దేశములకు ఇది మనం చేయవలసినటువంటి సేవ. This is the service we should do the country. దేశాన్ని రక్షించే నిమిత్తమై మీరు మిలిటరీలో చేరేసేసి ఏదో తుపాకులతో కాల్చి పిరంగులతో పేల్చి బాంబులు వేసి ఈ విధమైనటువంటి దీంతో మీరు విజయాన్ని సాధించలేరు. You can never be successful and victorious if you hold bombs and the guns. మీరు సత్యధర్మాన్ని రక్షించండి, ఆ సత్యధర్మంలే జగత్తును రక్షిస్తాయి. Protect the truth and righteousness. They will protect the world in turn. ఒకానొక సమయం లోపల At one time, 20 సంవత్సరాల పూర్వము 20 years back, మున్షి తాను ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. Munshi arranged a very big conference. అక్కడ ఇంటెలెక్చువల్స్ అన్ని చాలా తెలివితేటలు గలవారని అందరినీ చేర్చాడు. All intellectuals gathered there. ఈనాడు తెలివితేటలు గలవారికే అనేక అనుమానాలు కూడా. Only intellectuals are full of doubts తెలివితేటలు today. అని అనుకునేటువంటి వాళ్ళకు తెలివే ఉండదు. The one who thinks that he has intellect, he has no intellect at ఇది all. కేవలం అహంకారం యొక్క ప్రభావమే. It is the effect of ego. కానీ అందరూ చేరారు. All assembled. ఇంకా ఈ తెలివితేటలు కలిగినటువంటి వారు చేరినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ సమావేశం మీకు తెలుసు. You can imagine when all intelligent people assemble. చాలా తల ఎత్తి వెర్రవీగుతూ కూర్చున్నారు. They are all highly egoistic.
మేము దీన్ని చదివాం, దాన్ని చదివాం, ఇన్ని రకమైనటువంటి యొక్క దీన్నంతా ప్లాన్లు వేశామని అనేక రకములుగా వర్ణిస్తూ కూర్చున్నారు. They went on speaking of their plans and their study. నేను ఆ సభకు ప్రధానమైనటువంటి యొక్క అధిపతిని. Bhagavan was the chief guest for that assembly. నా ప్రక్కలో మున్షి కూర్చున్నాడు. Munshi sat very close to స్వామి, Bhagavan. ఈనాటి ఆధునికుల లోపల తెలివితేటలు కలిగినటువంటి వారికి ఆధ్యాత్మికమైనటువంటి దానిపైన, ధార్మికమైనటువంటి దానిపైన చాలా అనుమానాలు ఉంటున్నాయి. వాటిని తాము తప్పక తీర్చాలి అన్నారు. Munshi said, Bhagavan clarified this doubt. Among the modern educated people, they don't have any sense of అనేక spirituality రకమైన or ప్రశ్నలు dharma. వేశారు. దానికి చక్కని జవాబు సూటిగా హృదయానికి నాటుకునేటట్టుగా చెప్పారు. Bhagavan gave direct reply that would get into the heart. తదుపరి ఒక మహా గొప్ప తెలివితేటల వాడనేటువంటి వాడు లేచాడు. Later, a highly intelligent one got up. రష్యా గొప్ప ట్యాంకులు, బాంబ్స్ ఎక్కువ తయారు చేస్తుంది. Russia manufactured tanks and bombs. ఇంకా అమెరికా చూస్తామంటుంటే వారి శక్తి సామర్థ్యంకి ఏమాత్రం కూడాను ఎవరు కూడాను గురి కావడానికి వీలు కాదు, సమత్వం కావడానికి వీలు కాదు. No one could ever equal Americans. ఇది కుబేర రాజ్యంగా ప్రకాశిస్తూ ఉంటుండాలి. America is the land of Kubera, affluence. కానీ భారతీయులు ఈ అస్త్రములు కానీ ఈ శస్త్రములు కానీ ఏమాత్రం కూడా వీరు ప్రయత్నం చేయటం లేదు. But Bharatiyas don't acquire any weaponry whatsoever. మన భారతదేశం కట్టి ఏమి కావాలి, What is that Bharat ఈ needs? సందేహాన్ని తీర్చాలి అన్నారు. Please clarify మన this. భారతీయులు కూడాను ఒక అస్త్రాన్ని, ఈ బాంబ్స్ అంతా తయారు చేయాలి అన్నారు. Indians also should manufacture bombs. పిచ్చివాడ, తినడానికి తిండి, ఉండడానికి కొంప, తాగడానికి నీరు మనం అందించినప్పుడు ఇదే మనం చేసేటువంటి గొప్ప శక్తి. ఈనాడు రష్యాలో కావలసినంత ఆయుధాలకు సామగ్రి అంతా ఉంటుండాలి, కానీ తినడానికి తిండి లేదు. Providing food, raiment and shelter is the main objective purpose of ప్రజలకు your... తగినటువంటి అనుకూలము చేయలేనటువంటి యొక్క పరిపాలన లోపల బాంబులు పెట్టుకునే ప్రయోజనం ఏమిటి? When we don't provide conveniences, కొట్ట కొలది కూడా ధనమును వ్యర్థం చేస్తున్నారు. if you manufacture bombs, you will be wasting crores of wealth. ఇది నేను ఏమాత్రము అంగీకరించనున్నాను. Bhagavan said that he would not accept such a view. మరి మన పైన దండెత్తి వచ్చినటువంటి వారిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని ఇంకొకరు ప్రశ్నించారు. Another one asked how to resist the నేను invaders. చెప్పాను, మన దేశం పేరు ఏమిటి? Bhagavan said, what is the name of a country? భారతం. Bharata. భారతదేశము. ఈ Bharatadesha. భారతదేశమునకు భారతమే చాలా ప్రమాణం. For Bharatadesha, Bharata is ఈ standard. భారతంలో ముఖ్యులు ఎవరు? Who are important in Bharata? ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవర, ఈ పంచభూతములే. The five elements, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, are important. కనుక భారతమునకు ప్రధాన సూత్రులు, ప్రధాన నాక్తులు, ప్రధానమైనటువంటి యొక్క కర్తలు ఈ 5 మంది. These are 5 that have taken upon themselves main అర్జునుడు role. చూస్తామా, గొప్ప శక్తివంతుడు. Arjuna is highly powerful. గాంధీవాన్ని కూడా సాధించాడు. He could have even Gandiva. ఈ అర్జునుడికి కేవలం పద్మశ్రీ, పద్మవిభూషణ్ టైటిల్స్ మాత్రమే కాదు. Arjuna is not in possession of titles like Padma Shri and అర్జున, Padma Bhushan. పాల్గొన, పార్థివ, కిరీటి, సేత్వాహ, భీవిశ్చర్య, జయకృష్ణ, సవిసాచి, ధనుంజయ, ఇన్ని టైటిల్స్ అంతా ఉంటున్నాయి అర్జునుడికి. Arjuna has so many titles. కానీ ఇన్ని టైటిల్స్, ఇన్ని శక్తి సామర్థ్యములు ఉండినటువంటి అర్జునుడైనా కూడాను అన్న మాటను ధిక్కరించక శిరస్సు వంచుతున్నాడు. Arjuna, with all his mighty power, he simply obeyed the command of his ఇంకా brother. భీముడు చూస్తామా, అతనికి భుజబలము, బుద్ధిబలము, గదబలం అనేటువంటిది చెప్పశక్యం కానటువంటి బలం ఉంటుండాలి. The Bhima has got the physical strength and mental ఒక strength and పెద్ద strength to వృక్షమును make. కూడా యొక్క ఎడం చేతితో కూడా కదిలించి వేర్ల వరకు పెకిలించేటువంటి ఒక శక్తి ఉంటుండాలి. He could just take out a very huge tree. అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి భీముడు కూడాను తన అన్న ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు. Bhima, with all the mighty strength, obeyed his brother. కానీ ఎందుకోసం చేస్తున్నాడు? Why? ఈనాడు మీరు చక్కగా గుర్తించండి. Today understand that clearly. అర్జునుడు అనేటువంటి వాడు ఇన్ని అస్త్రశస్త్రములతో సాధించి ఇన్ని శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి వాడు కూడాను అతను కేవలము ఒక అమెరికాతో సమానం. Arjuna, with all the weaponry and the expertise, is equal to America. ఈ ట్యాంక్స్, ఈ విధమైనటువంటి భుజబలము, బుద్ధిబలము, గదబలము, ఈ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి బలమంతా, ఆయుధ బలాలు అధికం చేసుకునేటువంటి వాడు రష్యా వంటి వాడు ఈ భీముడు. Bhima stands for Russia with all the tanks ఈ and the ఇరువురు bombs. కూడా ఎవరికి శరణాగతి పొందుతున్నారు? ధర్మజ అనేటువంటి వానికి శరణాగతి పొందుతున్నారు. Both of them have surrendered to Dharmaja.
కనుక ఈనాడు మనం ధర్మాన్ని పోషించినప్పుడు ఈ రెండు కూడా మనకు స్వాధీనమైపోతాయి, కానీ అస్త్రశస్త్రాలతో మనం ఏమాత్రము స్వాధీనం పొందలేము. Therefore, the moment we observe and uphold dharma, everything else will come to you, not out of bounds. సామర్థ్యం కలిగినటువంటి వాడైనా ధర్మం ముందు అణుమాత్రంగానే ఉంటాడు. Anyone would be just a fragment before dharma. కనుక భారతీయులకు ప్రధానమైనటువంటి ప్రాణము ధర్మము, ధర్మము, ధర్మము. Dharma is the main life principle for అని Bharatiyas. ఈ విధంగా నేను జవాబు చెప్పాను. That was the reply of Bhagavan. ఈ జవాబు చెప్పేటప్పటికి 1 నిమిషం కాదు, 2 నిమిషం కాదు, 15 నిమిషములు క్లాప్స్ వేస్తూ వచ్చారు. There was thunderous applause for 15 నేను minutes. చెప్పాను, ఇది క్లాప్స్ వేసినంత మాత్రం ప్రయోజనం లేదు. Bhagavan said, there's no use my మీ mere మనసు యొక్క clapping. ట్యాప్స్ తిప్పండి అన్నాను. He said, open the taps of your heart. మీ మనసు యొక్క ప్రభావాన్ని దీని లోపల మీరు ప్రవేశపెట్టండి. See that your mind is మీరందరూ influenced. ధర్మ మార్గంలో ప్రవేశించండి. You follow dharma. అంతేకాని కేవలం విన్నంత మాత్రం ప్రయోజనం లేదు. No use in merely listening. ఎంతమంది భారతదేశంలో రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు? In Bharata, many people go through Ramayana. ఎంతమంది రామాయణాన్ని పూజిస్తూ ఉంటున్నారు? Many worship Ramayana. రామాయణమే మనకు ప్రాణమని చెప్పి భావిస్తున్నారు. Many take Ramayana as కానీ their ఈ life. విధంగా భావించి విశ్వసించి పాలన చేసేటువంటి వ్యక్తులు ఎంతమంది పితృఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు? Having accepted it as the standard, worshipping it, how many follow the command of the Father? రామాయణం పారాయణం చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of going through Ramayana? రామాయణం విశ్వసించి ప్రయోజనం ఏమిటి? What is the use of having faith in it? రామాయణం ఆచరణలో పెట్టకుండా నీవు ఎన్ని పఠనం చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. When you don't practice Ramayana, everything is ఇంకా useless. భగవద్గీతను చూస్తామా అంటే ఈనాడు ఆధునిక యుగం లోపల వీధి వీధి భగవద్గీత యొక్క సందేశాలే. If you take Bhagavad Gita, every street conveys you a message. ఎంత భగవద్గీతను గురించి ప్రచారం సరిపేటువంటి వారు ఉంటున్నారు. There are lots of people who give publicized కానీ Gita. ఈ భగవద్గీత లోపల ఒక్క వాక్యాన్నైనా ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా? But is there anyone who follows at least one sentence? లేదు. No. ఎంత కాలమైనప్పటికీ మనం తెలుసుకోవటంలోనే ఉంటే ఇంకా ఆచరించడం ఎప్పుడు? When they spend their lifespan in merely reading, when do they జీవితం అంతా practice? మనం చదువుతూనే పోతున్నాము. Throughout lifetime we నిజంగా read. నా ఉద్దేశంలో ఏమిటంటే చిక్కిన బుక్కులంతా చదివేటుంటాడు మూర్ఖుడు అని చెప్పొచ్చు. According to Swami, the one who goes through all the books is a fool. మనము ఆచరణలో పెట్టేటువంటి ఒక్కటి పదం ఉంటుంటే మనకు చాలు. If we just practice one word, that's పరులను enough. చంపాలనుకున్నప్పుడు తుపాకులు పిస్తోల్స్ ఉండాలి. When you want to kill anybody, you need pistols and తనను guns. తాను చంపుకోవాలంటే సూది ముక్క చాలు. If you want to commit suicide, a అదే needle విధంగా pin is తనను తాను enough. తరించవలసి ఉంటే ఒక్కటి ఆచరణలో పెడితే చాలు. For liberation, you need to practice one. ఆచరణలో లేనటువంటి గ్రంథాలు ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి? What is the fun of reading అబ్బో, so అతనికి many? అన్నీ తెలుసును అని అనుకుంటున్నారు. He thinks that he knows కానీ all. అన్ని తెలిసినటువంటి వాడు తను తాను తెలుసుకోలేకపోతున్నాడు. He knows all, but he doesn't know కానీ himself. ఈనాటి భారతదేశంలో ఇలాంటి మూర్ఖులే అభివృద్ధి అయిపోతున్నారు. Such fools are increasing in Bharata today. ఇలాంటి వారే పెద్ద గొప్ప విద్యావంతులుగా ప్రకటన జరుగుతుండాలి. They are highly educated, they consider ఇలాంటి so. వారే గొప్ప సాధకులుగా విశ్వసిస్తున్నారు. They are taken as ఇది aspirants. భారతదేశమునకే అవమానము, అపకారం. It's a matter of shame and మొట్టమొదట hurt. మీరు ఆచరణలో ఒక్కటైనా పెట్టండి. Therefore, practice one or two. 30 సంవత్సరం 40 సంవత్సరం అంతా కూడా మీరు ఇక్కడ ప్రవేశిస్తున్నారు. You have been visiting since 30 to స్వామి 40 యొక్క years. ప్రబోధనలు ఎన్నో వింటున్నారు. You have been listening to Bhagavan's. కర్మణ నప్రజా ధనేన త్యాగేనైకి అమృతత్వమానసు అని అనేక రకంగా బోధిస్తున్నాం. Bhagavan taught repeatedly, it is a sacrifice that confers ఎంతమంది త్యాగం immortality. చేస్తున్నారు? How are you sacrificing? ఎంతమంది స్వామి వాక్యాలను ఆచరణలో పెడుతున్నారు? How many are practicing? ఎందుకోసం మీరు చేరటం ఇక్కడ? Why are you here? ఇది ప్రయోజనం లేనటువంటిది. It's all useless. కనుక ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టే చాలు, అన్నీ చేయనక్కర్లేదు. At least practice one. ఏమిటి నా ఆచరణ? What is that you should ఏమిటి practice? నా ప్రీతి? What is that he? ఏంటి నా ఇష్టము? What is that Swami likes? ఒక్కటే Only one. ప్రేమ ప్రేమ ప్రేమ. Only love, love. అది ఏ సాయి యొక్క శక్తివంతమైనటువంటి అస్త్రము. That is the powerful weapon. మీకు ఎవరికైనా ఇన్విటేషన్స్ పంపించామా? Have any one of you లేక received ఎవరైనా invitation? రామని కోరామా? Is there any announcement? లేదు. No. ఈ ప్రేమ యొక్క ఆకర్షణే ఇన్ని రకమైనటువంటి వ్యక్తులను ఇక్కడ చేస్తూ ఉంటున్నారు. It is the attraction of love that brought you all here. ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి లేదు. In this world that you cannot, there is nothing you cannot achieve with ఏదో love. కొన్ని దాంట్లో కొన్ని మాత్రమే సాధించవచ్చును, కానీ ప్రేమ చేత భగవంతుని కూడా నువ్వు తన చేతిలో హస్తగతం గావించుకొని ఆడించవచ్చు. With love you can have God on hand and make him dance. గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్విగాదే.
Is not the Savitri the one of chastity? తన శక్తి మహిమచే ధావాగ్ని సల్లాచి తృతి చంద్రమతి భారతీయగాదే. Chandramati is a Bharatiya. కుల సంగీతం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే. Sita also belongs to Bharat. కిలిసి దుర్మది కిరాతకుని బుద్ధి గావించి దమయంతి భారత రమణిగాదే. Damayanti also likewise. వీళ్ళందరూ ఎలాంటి శక్తిని సాధించారు, What kind of power? ఎలాంటి పవిత్ర కీర్తిని ఆర్జించారు. What reputation they had? కానీ వారందరూ ఎక్కడిప్పుడు. Where are they now? ఇలాంటి వారి యొక్క చరిత్ర మనం చదువుతున్నామే కానీ ఆచరణలు ఏమైనా పెడుతున్నామా? We read their stories, but we don't practice. కనుక దీనికి మూల కారణం ఏమిటి? What is that మన responsible for? దుర్భావములే దీనికి మూల కారణం. The bad thoughts are responsible. స్వార్థము స్వప్రయోజనంలే దీనికి మూల కారణం. Selfishness, self-interest, are the అహంకార reason. ఆడంబరంలే దీనికి మూల కారణము. The pomp and the ego. ఇవి పోవాలంటే ఏమి చేయాలి? What is to be done to give up? అయితే ఈ గుణములంతా కూడా ఆహార విహారములతో ఏర్పడుతుంటాయి. These qualities are due to food and habits. ఈనాడు ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు, భగవద్భక్తులు మనం విశ్వసించేటువంటి వారు, Today, let him be anyone, those who consider themselves as devotees, మాంసభక్షణ వదలాలి. they should give up meat eating. కారణం ఏమిటి? What is the reason? ఈ పశుమాంసము నీ పశుగుణములనే పెంచుతుంది. The meat will develop animal qualities. హిందీలో చెప్తారు జైసే అన్నే ఐసే మన్. As is the food, so is the mind. ఎలాంటి తిండో అలాంటి త్రేపు. As is the food, so is the belly. మామిడి పండు తింటే దోసకాయ తేపు వస్తుందా? When you eat mango, you don't have the belch of cucumber. కనుక మేము ఈ దుర్మార్గమైనటువంటి గుణములతో కూడినటువంటి క్రూర మృగముల యొక్క మాంసములను భుజించటం చేత మనలో కూడా ఆ క్రూరత్వం అభివృద్ధి అవుతుండాలి. When you partake the meat, you will have animal qualities more and more. ఇది ఒక్కటే కాదు. Not only this, కానీ పంచభూతములతో మనకు కనిపించి శబ్ద స్పర్శ రూప రసగంధాలతో జీవించేటువంటి యొక్క ప్రాణం తీయటము ఎంత పాపము. what sort of a sin it is to kill an animal? నీ గుణములు రాక్షస గుణములు కావటమే కాకుండా నీ భూతముల యొక్క సమానమైనటువంటి పరప్రాణిని కూడా నువ్వు తీయటం ఎంత పాపం. You have got the 5 elements in you to kill another animal with all the 5 elements. What a sin it is. మానవునికి తాపం ఏర్పడుతుంటుండాలి. When you commit such a sin, you will have all the worry. కనుకనే నిజమైనటువంటి దైవ భక్తులు కాబోయేటువంటి వారు, కావాలని ఆశించేటువంటి వారు మాంసభక్షణం పూర్తి వదలాలి. Therefore, the true devotees should give up meat eating. మేము సాయి భక్తులము, రామ భక్తులము, కృష్ణ భక్తులము అనేది కోళ్ళు తింటూ కూర్చోవటము. They say we are Sai devotees, Rama devotees, but they eat chicken. వీడు డివోటీ ఎట్లవుతాడు? How can you be devotee? వీడు నిజమైన భక్తుడు ఎట్లవుతాడు? How can you be true devotee? కనుక వీడు కేవలం రాక్షసుడే. So you are a demon. అలాంటి వాడిని భగవంతుడు ఏమాత్రం కూడా అనుగ్రహించడు. Such man will never be the recipient of God's grace. ఎవరైనా కూడా స్వదేశీయులు కానీ విదేశీయులు కానీ నిజంగా స్వామి యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వారు ఈ మాంసభక్షణ తక్షణమే విసర్జించాలి. Therefore, whether Indians or foreigners should give up this non-vegetarian food. ఇంకా రెండవది, The second one, మనము పానీయం తీసుకుంటున్నాం, నీరు. we drink water. నీటిలో ప్రాణం ఉంటుండాలి. There is life soul. నీటిలో జీవశక్తి ఉంటుండాలి. There is power. నీటి చాలా పవిత్రమైనటువంటి భగవంతుని యొక్క అంశము. Water is the spark of the divine. భగవంతుని నుండి ఆవిర్భవిస్తుంటుండాలి. శంకరుని యొక్క జటాజూటముల నుంచినే ఆవిర్భవిస్తుండాలి. It originated of the 4 locks of అలాంటి Shankara. నీటిని వదిలి We leave it, బాటలను తీసుకోవటము but we take ఎంత bottles. తప్పు. It's a big mistake. కనుక ఇది మద్యపానం అనేటువంటిది మహాక్రూరమైనటువంటిది. This alcoholism is very bad. తనను తాను మరిపిస్తుంది. It makes you forget తన yourself. గౌరవాన్ని తీసివేస్తుంది. You lose respect. మానవత్వాన్ని విస్మరిస్తుంది. The human quality is gone. దివ్యత్వాన్ని మరిపిస్తుంది. The divinity is forgotten. వాడు ఏమి చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో వానికే తెలియదు. He doesn't know what he sees, what he listens to. ఊగుతూ ఉంటుంటాడు. He goes on tossing that way and this way. నిజముగా వాడిని చూస్తే ఎంత అవమానం వేస్తుంది. What a matter of shame to look at him. నవ్వు వస్తుంది. ఏమిట్రా వీడు మానవుడై పుట్టిపడును ఈ విధమైనటువంటి యొక్క ప్రాణం లేనటువంటి జీవిగా ప్రవహిస్తున్నాడే. We just heckle at him because he behaves మంచిది so. కాదు. It's not good. తద్వారా కొన్ని కుటుంబంలో కూడా నాశనం అయిపోతున్నాయి. Because these qualities of each of certain families are ruined. సంపాదించిన కూడా ఈ విధమైనటువంటి మద్యపానానికి వినియోగించి కన్న భార్యను కట్టుకున్న బిడ్డలు కానీ ఏమాత్రం కూడా సాకటం లేదు. All the money is spent for these habits and is not able to maintain his family. ఇలాంటి తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ భార్యలు కానీ పోషించలేనటువంటి వాడు ఎంత ఉండి ఏమి ప్రయోజనం? With all the wealth, what is the use if you can't ఈ maintain the దుర్గతికి మూల family? కారణం ఏమిటి? What is the main reason? మద్యపానమే. It's only drinking. నిజంగా అది మద్యపానంతో పాటు కొంతమంది సిగరెట్ కూడా తీసుకుంటుంటారు. Along with drinking, some smoke ఈ cigarettes. సిగరెట్ వల్లనే ఈనాడు మానవునికి మితిమీరినటువంటి జబ్బులు ప్రవేశిస్తున్నాయి. Because of smoking, people fall sick. ఆస్తమా,
ఇస్నోఫీరియా, గుండె జబ్బు ఇలాంటివంతా కూడా స్మోకింగ్ వల్ల వచ్చేటువంటివి. Asthma, eosinophilia and cardiac complaints due to smoking. నిజముగా ఒక్కతూరి వాడు సిగరెట్ పీల్చి తన కన్నబిడ్డను ఒక్కతూరి ముద్దు పెట్టని వాడికి క్యాన్సర్ వస్తుంది. The moment he smokes and takes one puff, he will suffer from cancer. ఒక్కతూరి నీవు స్మోకింగ్ చేసి ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపించండి. You can prove it directly. తెల్లని బట్ట తీసుకుని ఆ గాలిని అని ఊపండి. Take the white cloth and blow it. ఈ తెల్లని బట్ట పైన ఎర్రని మార్కు ఏర్పడుతుంది. On the white cloth you find red spot. ఒక బట్ట పైనే తన యొక్క గాలి వల్లనే ఇంతవరకు ప్రమాదం జరిగినప్పుడు ఈ స్మోకింగ్ వల్ల మన దేహంలో ఉన్నటువంటి రక్తనాళములు ఎంతవరకు చెడగొడుతుంది. When the cloth shows all the spots, you can imagine how the vessels are spoiled. ఆరోగ్యాన్ని పూర్తి నిర్మూలం చేస్తుంది. The health is totally gone. జీవితమే కొంతవరకు నశింపజేస్తుంది. The lifespan is cut short. కనుక So, నిజమైన దైవ భక్తులు కాబోయేటువంటి వారు the true devotees, మాంస భక్షణ, మద్యపానము, ఈ యొక్క స్మోకింగ్, non-vegetarian diet, the drinking and smoking, ఈ యొక్క మద్యపానం చేత మహా క్రూరమైనటువంటి యొక్క కర్మలకు పాల్పడుతున్నారు. they must discontinue. They should not do that anymore. కానీ ఇది ఏ ప్రభుత్వం కూడా దీన్ని ఆపలేదు. But none can stop it anyway. ఎవరి భావం వారిలో మార్పు రావాలి. The feelings should transform. ఇది మానసిక పరివర్తన వల్లనే కలిగేటువంటిది కానీ పరుల వల్ల బోధిస్తే వచ్చేటువంటిది కాదు. It should come out of mental ఎవరికి transformation. వారు సత్యాన్ని గుర్తించి వర్తించాలి. Each one has to recognize the truth and conduct one's own self. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈనాడు love. స్వామి యొక్క 69వ బర్త్డే అని మీరు భావిస్తున్నారు. You view this day as the 69th birthday of నాకు ఆ Bhagavan. విధమైనటువంటి ఆశలు లేవు. Swami has no such. హ్యాపీ బర్త్డే అని అనేక మంది వస్తుంటే చెప్పారు. Many say happy birthday. నాకు ఎప్పుడు కూడా నువ్వు హ్యాపీగానే ఉన్నాను, నాకు ఎందుకు హ్యాపీ బర్త్డే చెప్తాను? Bhagavan is always happy. Then why should you say happy హ్యాపీగా birthday? ఉండండి. You be ఈ happy. హ్యాపీ నేను హ్యాపీ. Your happiness is Bhagavan's హ్యాపీగా happiness. ఉండాలంటే This is the main thing. ఈనాడు స్వామికి ఒక విధమైనటువంటి కానుకగా మీరు భావించి ఈ మాంసభక్షణ, మద్యపానము, ఈ స్మోకింగ్ మూడు కూడా స్వామికి అర్పితం చేయండి. Therefore, you should sacrifice non-vegetarianism, drinking and ఈ smoking today. మూడింటిని మీరు అర్పితం చేయటం వల్ల మీరు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, దేశం కూడా బాగుపడుతుంది. When once you sacrifice, the society will progress, you will be better. కుటుంబము, సమాజము, దేశం బాగుపడటమే స్వామి యొక్క లక్ష్యం. The main aim of Bhagavan is కనుక the స్వామి యొక్క prosperity. లక్ష్యాన్ని మీరు అనుసరించేటట్టుగా ఉంటుంటే, అనుసరించాలని విశ్వాసం ఉంటుంటే మొట్టమొదటి ఈ మూడింటిని త్యజించండి ఇదే క్షణంలో. If you have full faith in Bhagavan's teachings, follow these three. ఏదో రేపు 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 అని అనుకోకూడదు. Don't postpone saying tomorrow. ఎందుకనగా Why? ఇది నెక్స్ట్ అనుకుంటుంటే అది పూర్తి టెస్ట్ గా మారిపోతుంది. If you go on saying next, it becomes a ఇది test. టెస్ట్ గా మారిపోతుంది. Then it becomes taste. వద్దు No. ఇప్పుడే ఈ నిమిషం నుండే కూడా ఆ సంకల్పాన్ని మీరు దృఢం చేసుకోవాలి. Right now itself determine. ఇది ఈనాడు మీ నుంచి నేను ఆశించేటువంటి యొక్క ఆశ. This is expected by Bhagavan today from us. కనుక ప్రేమ స్వరూపులైనటువంటి వారు మీరు తప్పగా దీనిని ఆచరించి స్వామికి ఆనందాన్ని అందించి దేశానికి, కుటుంబానికి కూడా సరైన ఆదర్శప్రాయాలు అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan expects that you would follow these three things, make yourself happy, your family and the country by and large, and brings his discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म
बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति।